విశ్వక్ గారు హాయ్. ఎస్కేన్ గారు నాకు క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేన్ గారు నాకు క్వశ్చన్ అడగొచ్చా? ఎస్కేఎన్ గారి కంటే క్వశ్చన్ ఇంకెక్కువ వస్తుంది అరుపులు. నన్నెందుకు బ్రో టార్గెట్ చేశారు? ఎస్కేన్ గారు మీరు అంటే ప్రస్తుతం మీరు గెస్ట్గా వచ్చారా లేదా ఈ సినిమాలో ఏదన్నా క్యారెక్టర్ చేశారా? మాకు తెలీదు, అంటే ట్రైలర్లో మీ పార్ట్ ఏం కనిపించలేదు. సో మీరు ఏదన్నా క్యారెక్టర్ చేశారా అని చెప్పి బి ఇండియన్ బై ఇండియన్ అన్నారు కదా, అలాగా ఈ సినిమా థీమ్కి మ్యాచ్ అయ్యేలా ఈ డ్రెస్ వేసుకొచ్చాను, కానీ క్యారెక్టర్ ఏం చేయలేదు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. చాందిని గారు. థ్యాంక్ యూ. చాందిని హలో చెక్. హాయ్ చాందిని. హాయ్ అండి. నమస్తే. ఈ సినిమా కోసం మీరు కొంచెం రిస్క్ కూడా చేశానన్నారు. 5 years వరకు వెయిట్ చేశారు. ఈ సినిమా 5 years ఇలా డిలే అవుతున్నప్పుడు మీ యొక్క ఫీల్ ఎలా ఉందండి? అంటే వేరే సినిమా చేయలేకుండా ఈ సినిమా వస్తుందా రాదా అన్న డౌట్ ఏదైనా ఉందా? ప్రస్తుతం ఇప్పుడు అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్న బడ్జెట్ చిన్న సినిమా అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు PCXలో కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో పెద్ద స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు. ఎలా ఉందండి మీ ఫీలింగ్? ఈ సినిమా 2019లో షూట్ స్టార్ట్ అయినా సరే ఇట్ ఎక్స్టెండెడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. యాంటిసిపేషన్ అయితే తప్పకుండా ఉంది. ఇంత టైం ఎందుకు పడుతుందో నాకు తెలుసు కాబట్టి దాని గురించి పెద్ద బెంగ లాంటివి ఏమీ లేవు, ఉండేది కూడా కాదు. బికాజ్ నాకు తెలుసు అవుట్పుట్ కోసం వాళ్ళు ఎంత టైం పెడుతున్నారు. ఆ పర్ఫెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న CGI అవ్వండి, అంత రియలిస్టిక్గా రావాలి అంటే దానికి పెట్టాల్సిన శ్రద్ధ ఎంత కష్టమో ఎంత టైం పడుతుందో నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి దానికి నాకు పెద్ద అంటే బెంగ లాంటిది ఏమి ఉండేది కాదు. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల చాలా వెదర్ కండిషన్స్, న్యాచురల్ లైట్ అదంతా యూజ్ చేయడం వల్ల టైం పడుతుందనే విషయం కూడా నాకు తెలుసు. సో అన్నీ తెలిసి దాని గురించి అంత వరీ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండేది కాదు. గుడ్ థింగ్స్ విల్ ఓవర్కమ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ల్యాగ్స్. సో దానివల్ల పెద్ద ప్రాబ్లమే ఉండేది కాదు. అండ్ వేరే సినిమాలు ఆపి ఈ సినిమా చేయలేదు కాబట్టి నాకు అంత గ్యాప్ కూడా ఏవి అనిపించలేదు. ఈ మధ్యలో వేరే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉండి ఇది చేస్తూ, సో ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. ఇన్ఫ్యాక్ట్ మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఈ సినిమాని పట్టుకొని ఒక బేబీలాగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు మోసారు షూట్ స్టార్ట్ అయిన తర్వాత. సో అదేమైనా వాళ్ళని అడిగే క్వశ్చన్, బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్. విశ్వక్ గారు హాయ్.